ముక్కాల్ మండలంలోని నాగంపేట్ గ్రామంలో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన గురడి సంఘం మున్నూరు కాపు సంఘం సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ కి అని ఎమ్మెల్యే జీవన్రెడ్డికి కలిసి తెలిపారు. అలాగే అంకాపూర్, మేరు, పద్మశాలి, రజక, కుమ్మరి సంఘ సభ్యులు జీవన్ రెడ్డికి మద్దతు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులు పెరిగిపోయారని అన్నారు. ఈ పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు సరికాదన్నారు. తాము 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్నారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో శివ పార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఐటీఐ గ్రౌండ్ నుంచి ఓల్డ్ ఎల్ఐసి చౌరస్తా, ధర్నా చౌక్ వరకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర శివాజీనగర్, ఆర్ఆర్ చౌరస్తా, అంజం రోడ్, నెహ్రూ పార్క్, బస్టాండ్ నుంచి ధర్నా చౌక్ కు చేరుకోనుంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ గెలవాలని కేఆర్ రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. బాల్కొండ మండలంలోని వెల్కటూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవాలు వెలిగించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు హాజరై రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు. దీంతో ఆలయం అంతా దీపమానంగా దర్శనమిచ్చింది. పలువురు భక్తులు దీపాలతో లింగం ఆకారంలో అలంకరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూగబోనున్నాయి. నెల రోజులుగా సుడిగాలి పర్యటనలు చేసిన అగ్రనేతలు కాస్త రిలాక్స్ కానున్నారు. సాలూరా మండలంలోని సాలూరా క్యాంప్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున సుదర్శన్ రెడ్డి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ కానున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 30న ఎన్నికలు ముగిసే వరకు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.